ఎస్ అలాగే ఎస్ అలాగే తీసుకురావాలి ఇంటికి. జై 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 గణేశ జై 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 జై. స్వీట్స్కి 20,000 అయ్యాయని నువ్వు చెప్పాలి కంప్లైంట్ ఇచ్చినట్టు. నువ్వు నా మీద 2,000 పెట్టుకుంటే అరిచేసావు, నువ్వు 20,000 పెట్టుకున్నా అంటే ఊరుకోవాలా? తర్వాత లాస్ట్కి ఏం చెప్తావు? అంతే. రే ప్రభంజన్, ఇప్పుడు టిఫిన్ తీసుకున్నాను కదా, అప్పుడు నాకు ఐడియా వచ్చిందిరా. అమ్మకి ఏంటంటే స్వీట్స్ అమ్మ వస్తాయి కదా, స్వీట్స్కి 20,000 ఖర్చు పెట్టారు. 20,000 స్వీట్స్కి 20,000 అయ్యాయని నువ్వు చెప్పాలి కంప్లైంట్ ఇచ్చినట్టుగా. అప్పుడు అమ్మ రియాక్షన్ ఏంటో చూద్దాం, ఓకేనా? ఇది బొమ్మలు స్వీట్స్. తర్వాత లాస్ట్కి ఏం చెప్తావు? అంతే. పద, నేను తాతకి పెట్టేస్తాను అండ్ వీటికి బూస్టర్ వాటికి వాకింగ్ చేస్తాను. నువ్వు కిందకి వెళ్తావా? కిందకి వెళ్దాం అంటే ఓకే, నీకు పెట్టేస్తాను. దా ఇప్పుడు వద్దు, తినాలి మరి. అమ్మ వచ్చాక అమ్మ లేట్ అవుద్ది, 10 అయిపోద్ది, పడిపోద్ది నన్ను జాగ్రత్త. నాకు సో ఇప్పుడు టైం ఎంత? 8:52, ఆల్మోస్ట్ 9. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళేసరికి 9:15. బాయ్ అండి జోగి గారు. అబ్బా ఈయన చూడండి, ఆయనకి మా లొకేషన్లో ప్రాంప్టింగ్ అంటే ఎప్పుడు ఫనీగా ఉంటారు. మా లొకేషన్ పిలిచారా? ఓకే, మా లొకేషన్లో అంటే 2 యూనిట్స్ కదా, అటు అయితే బోర్ కొట్టేస్తుందంట, మా సైడ్ వస్తే సరదాగా ఉంటుందంట. ఆయన కూడా ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా. బరువుందా? అలా పట్టుకోకూడదురా, తల మీద పెట్టుకో, తల మీద. ఎస్ అలాగే ఎస్ అలాగే తీసుకురావాలి ఇంటికి. జై 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 గణేశ జై 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 జై. వినాయకుడిని దేవుడు అలా నెత్తి మీద తీసుకొచ్చాడు. దండాలయ్యా ఉండాలి అని పాట ఉంది నీకు. తల దించకూడదు, వినాయకుడు కోపం వచ్చేస్తుంది. తల మీద పెట్టు. ఓ అందుకా? ఓకే, పాట పాడు. దండాలయ్యా ఉండ్రాళ్ళ పాడరా? నువ్వు అడుగు పుట్టలేదులే, బోస్ట్ గడు అరిచేస్తున్నాడు. ఒక్క నిమిషం. అరే దాన్ని బోస్ట్ ముట్టుకొని ఇవ్వద్దు. వినాయకుడిని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ రూమ్లో పెడుతుంది. ఏంటో తెలుసా, అది రోకల బండి ట్రైన్, దాన్ని చూసే కనిపెట్టారు. ఇంకొకటి చెప్పనా, మోనిషా కన్నా నాకే ముందు అయిపోయింది. నాది చిన్న షార్ట్ అయినా లేట్గా వెళ్తాం. వద్దు, ఉండిపోను, నేను త్వరగా వెళ్ళిపోతాను. నువ్వు వెనకాల వచ్చేస్తా పరిగెట్టుకుంటూ. అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. బాయ్. మీకు కాదు, దీనికి బాయ్. పైకి దాన్ని టచ్ చేయలేదు. టేబుల్ మీద వద్దు, ఈ రూమ్లో పెట్టు. బుస్టర్ కమ్ స్టే. కుర్చీలో పెట్టు, కూర్చో. నువ్వు చేతులు కడిగి ఇక ప్రమేయం ఇక్కడ పెట్టే చెప్తా టేబుల్ మీద. మొత్తానికి అయితే అన్నీ తెచ్చాం కాబట్టి నెక్స్ట్ ఇంట్లో యాజ్ యూజువల్ రొటీన్ పనులు ఉంటుంది. మా నాన్నగారికి టిఫిన్ అది పెట్టాం, పట్టుకురా. అండ్ డెకరేషన్ అది ఇంకా రేపే చేస్తాం. ఓకే క్రీమ్ ఓకే. సో ఫుల్ అంటే కొంచెం వర్షం పడుతుంది, ఇందాకైతే కొంచెం ఎక్కువ పడింది, ఇప్పుడు లైట్గా అంటే డ్రిజ్లింగ్ లా అవుతుంది అనమాట. సో పత్రి అది మామూలుగా ఇచ్చారు కాబట్టి మిగిలిన రిమైనింగ్ ఏమైనా కావాలంటే రేపు మార్నింగ్ తెచ్చుకుంటాము. అంటే ఇంక వర్షంలో ఏమంతాము అని ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి. ఈట్ నాన్న, సుష్మా సార్ తినేయాలి. దా పన్నీర్. మేము ఎక్కడున్నా సరే వీటి కోసం అయితే ఇంటికి వచ్చేయాలన్నమాట ఈ టైంకి. అందుకే నేను షాపింగ్ సగంలో ఆపేసి వచ్చేసా. వీటి ఫుడ్ అయిపోయి వాకింగ్ అయిపోతే కానీ మాకు మనశ్శాంతి ఉండదు. ఏంటి ఇల్లు పాడు చేస్తే ఇవి బాధపడతాయి కదరాకి. సుష్మా ఉదయాన్నే వీటికి పన్నీర్ అది రెడీ చేసి వెళ్ళిపోయింది అనమాట. అవి వేస్తే కానీ తినవు. యాక్చువల్లీ చికెన్ వేస్తే కానీ తినదు బూస్టరు, కాకపోతే నా చేతితో నేను వేయలేను. అలాంటప్పుడు పన్నీర్. నువ్వు తినేసావా? తినేసి మా ఫాదర్కి ఫుడ్ పెట్టేసా అండ్ పోస్టర్కి ఏం కూడా ఫుడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాటిని వాకింగ్ తీసుకెళ్ళిపోతే నెక్స్ట్ సుష్మా వచ్చేసరికి
రియాక్షన్ చూడడానికి రెడీగా ఉండొచ్చు. చలో క్రీమో వస్తే చలో. A few moments later. ఏం కొన్నారు? ఏమేం కొన్నారు? బాగుందిరా. నాకు కూడా సరిపోద్దురా వాడిది. చాలా బాగుందిరా. నా సెలక్షనే కానీ పెద్ద అయిపోవా? కాదు, ఓవర్ సైజ్డ్ ఇవి. ఇంకా మేము తక్కువ ఇవి తీసుకున్నాం. 11 to 12 ఇది. యాక్చువల్గా ముందు ఇదైతే ముందుది చూస్తే లూజ్ అయిపోయింది, ఎందుకని చిన్న సైజ్ తీసుకున్నాం. వేసుకుని చూసుకున్నాడు ట్రైల్. వాడికి ఇష్టపడి అబ్బాయిలు వాడికి ఇష్టపడి తీసుకున్నాడు. బాగుంది నాకు. అదేంటిది చూడు సరిపోయిందా లేదా? అబ్బాయిల సెక్షన్. అమ్మ అబ్బాయి అంటారా బాబు, మొగాడే. ఏమిటండి మీరు మాట్లాడేది? నీ సైజ్ లేదా? నీ సైజ్ ఒకటి నా సైజ్ ఒకటి తీసుకొచ్చలే, చూద్దాం. ముందు ఏదో దొరికింది కదా ఈరోజు షాపింగ్ కి. చూడడానికి అనిపించలేదు కానీ ఓపెన్ చేస్తే బాగుంది. నేను మాకు చూడగానే నచ్చింది. ఓకే అయిపోయిందా? విగ్రహం చూపిస్తాడేమో. నువ్వే ముట్టుకోకర్లేదు, చూడ. అది రోడ్డు మీద అటు ఇటు వెళ్ళే వాళ్ళంతా కూడా అది ముట్టుకుని తిరుగుతూ ఉంటారు. లెక్క ఉండదు. ఏంటి గోల ఏంటి? ఆ ఫుడ్, నీ ఫుడ్ అయిపోయింది కదా నీకు. సుష్మా విను, దానికి ఫుడ్ పెట్టాను, తినేసింది. దీని ఫుడ్ అది వదిలితే ఇది కావాలంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం ఏంటి మొత్తం. అది చూడు, ఇప్పుడు ఆ ఫుడ్ నువ్వు ఒకసారి తీసి చూడు ఒక్కసారి. అదే కేజీ లేపు చూడు. అదో నాకు డౌట్ ఇచ్చి వీడియో కూడా తీసుకున్నాను. ఇది తిన్నాడు విగ్రహం తెచ్చాడు. డాగ్ దించు. ఇట్రా సోఫా తిరిగి వాడు అక్కడ పడిపోతున్నాను. వీడికి ప్రభంజన్ సెలక్షన్. ఇది ప్రభంజన్ నచ్చి తీసుకున్నాడు. ఏమో వాడికి నచ్చింది, మరి నేనేం చేయాలి? చాలా సార్లు అడిగా, అది కాదు ఇలా ఉండాలి అంటే నాకు ఇదే నచ్చింది అన్నాడు. సరే ఓకే అన్నాను. మరి ఇంకేం చేయమంటావు? మట్టి చూడు. ఎంత? 900. అంత పెట్టుకున్నారా? 900. మొన్న లాస్ట్ టైం మీరు ఎంత తీసుకున్నారా? మరి ఇప్పుడు మేము ఎంత తగ్గించాను? నేను అప్పుడు కోపడ్డానంటే దానికి రీజన్ ఉంది. ఫ్లాష్ బ్యాక్. వినాయకుడు కొన్ని సామాన్లు ఉంటారు. వాడేదంతా నీ ఏజ్ అంత, వాడికైతే గుర్తు ఉండదు. వాడిని తసారావుల బొడ్డు బాలేంటోడే బాబు వీడు. 2000 పెట్టి మీరు అది కూడా ఒక రంగు లేదు, రుచి లేదు కదా, రంగు లేదు ఏ లేదు అన్నట్టుగా ఉంది. మేము చూడు డెకరేషన్ కూడా ఇంక చేయించక్కర్లేదు, చక్కగా ఉంది. నేను ఫిక్స్ అయ్యాను, రవి సార్ వినాయకుడు కొంటారు, నేను గ్యారంటీగా ఇంత పెట్టుకున్నావా అని అందామని. అందుకని అన్నాను సరదాగా. నువ్వే తిట్టాలా? భారీగా నేను తిట్టకూడదా? తిట్టడం అంటే తప్పు చేస్తే తిట్టాలి, అంతేగాని ఏది పడితే అరే మనం మంచి చేసినప్పుడు ఏమైనా తిడతారా? అది తక్కువ రేట్లో. యాక్చువల్లీ చెప్పు. నిజంగా బిల్ కూడా 15,000 ఏంటి? ఏదో నాన్న నాకు 2,000 చేంజ్ అని చెప్పారు. నువ్వు మధ్యలో పిచ్చి ప్రాంకులు చేద్దాం నా మీద అని ట్రై చేయకు. బిల్ చూపి. ఎందుకు బిల్? అరే విరిగిపోద్ది. ఫస్ట్ పెట్టండి. స్వీట్స్ మీకు సంబంధం లేదు, వినాయకుడు లోపల పెట్టండి. ఆగు నువ్వు ఆగు. వినాయకుడు ఫస్ట్ కవర్ చేయి. ఇంకా వినాయక చవితి టైం ఉంది. ఫస్ట్ ఇది నాకు ఇవ్వండి, పెడతా. నువ్వు వెళ్ళి పడుకో. ఫ్రెష్ చూపించు. ఎందుకు చూడాలి? 15,000 ఏంటి స్వీట్లకి? సొసైటీలో అందరు కొన్నావా? నీకెందుకు? నేను స్వీట్లు నేను తింటాను, నీకెందుకు? ఏం సంబంధం? నీకేం సంబంధం? షుగర్ ఒక ఏజ్ వచ్చి షుగర్ అవి వచ్చేస్తే ఇంతలా కొలెస్ట్రాల్ వచ్చి ఏం పర్లేదు, స్వీట్లు ఎక్కువ తినకూడదు. ఏం పర్లేదు. చూస్తాను. హలో, బిల్లు లేదు చింపేశాను. ఆడు బిల్లు చూపిస్తా అన్నాడు. లేదు బిల్లు లేదు, ఆడికి తెలీదు. 2,000 చెప్పానని గుర్తు. వాడికి తెలీదు. ఇప్పుడు ఎందుకు లేదు? ఉంటాయి తెద్దాంలే కానీ
నువ్వు ఫ్రెష్ తెద్దాం రేపు. రేపు తెద్దాం కాదు, ఇప్పుడు తీసుకురా. వాడు 15,000 అన్నాడు కదా. వాడు తెలియక అన్నాడు 15,000, యాక్చువల్ 20,000. నువ్వు 2000 అని చెప్పావు ఫోన్ లో. సున్నాకి వాల్యూ లేదు కదా. స్వీట్స్ కి 20,000 ఏంటి రవి? అరే నాకు చెప్తావు, నువ్వేలా చేయడం ఏంటి? నాకు ఇటు పక్క పెడితే వాల్యూ లేదు, ఇటు పక్క పెడితే వాల్యూ ఉంది. సరే ముందు నువ్వు వెళ్ళు, అప్పుడు నీకు స్వీట్స్ చూపించండి ఏం కొన్నారు. నేను తింటాను, నాకు ఆకలేస్తుంది. నువ్వు తినకూడదు, వినాయక చవితి కదా. వినాయక చవితి నేను ఇంట్లో చేస్తాను. సరే నాన్న, ఇంట్లో డబుల్ వేస్ట్ వేస్ట్. నాకు తెలీదు. నాకు మేము అంత పెట్టుకున్నాం కాదు రవి. 20,000 అయింది నీకు ఎందుకు అయితే. కార్ గీసేవరా నాన్నవి? ఎందుకు డైటింగ్ చేస్తాను? స్వీట్స్ తినకూడదు. నాకు అదంతా సంబంధం లేదు. 20,000 పెట్టి ఎందుకు కొన్నావు అసలు? ఎందుకు అరుస్తావు? నువ్వు నా మీద 2,000 పెట్టి కొంటే అరిచేసావు. నువ్వు 20,000 పెట్టుకున్నా అంటే ఊరుకోవాలా? ఊరుకోవాలి. అలా ఎలా ఊరుకుంటాను? ప్రాంక్ కాబట్టి. నేను అన్నా ప్రాంక్ అని అడిగా. ఎవడు అంటాడు? నేను అసలు అంటానా? నేను 8,000 భోజనాలు పెడతారు, 8,000 ఇస్తే కింద సొసైటీకి 8,000 ఎందుకు ఇచ్చా? వేస్ట్ కాకపోతే డబ్బులు వేస్ట్ చేస్తున్నా ఊరికే అని 20,000 అనేసరికి అమ్మో నిజంగానే ఇచ్చాము సొసైటీలో అందరికి స్వీట్స్ పంచడానికి అని అనుకున్నాను. అలా అనుకున్నా మంచిదే అండి. సరే నేను ఏదో పెద్ద రియాక్షన్ ఇచ్చేస్తుంది అనుకున్నాను అండి. కాకపోతే నాకు గురించి తెలుసు కాబట్టి నాకు చెప్పినట్టు గుర్తు 2,000 అనేది నేను ఏదో పుస్తకం చెప్పుంటాను. కానీ నేను సర్లే ఒక చిన్న ప్రాంక్ చేద్దాం, సరదాగా ఫీల్ అవుతుంది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చూస్తాను అంటే స్వీట్స్ ముట్టుకోవడం ఎందుకు? సరే సరే ఏం లేదు, తప్పదు. పావు కేజీ. నేను కూడా డైట్ అని చెప్పి కొంచెం తగ్గించి డైట్ అని తింటమే ఉన్నా చూడు. ఈ పండగలు వస్తే ఇదే ప్రాబ్లం అండి. వరలక్ష్మి వ్రతంలో మిగిలిపోయినవన్నీ కూడా నేనే తినాలి. అరటిపళ్ళు నేనే తిన్నాను, బత్తాయిలు నేనే పిండుకుని తాగాను, తర్వాత యాపిల్స్ నేనే తిన్నాను. అంటే నువ్వు చెప్పలేదు, నేను చెప్పాను. పోనీ తను పిండిని నేను తాగాను. తర్వాత ఇదే అలా అలా అవుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా జూన్ తర్వాత అంటే వేసవికాలం వర్షాకాలం ఇలా వస్తుంది కదా. వర్షాకాలం సూర్యుడు కనిపించడు, శీతాకాలం వర్షాకాలం మేము కనిపించడు, సూర్యుడు మబ్బుల్లో దాక్కుంటాడు. అలాగే ఈ రవికిరణ్ వర్షాకాలం టైంలో పండగల వల్ల సరిగ్గా కనిపించడు, లావ్ అయిపోతాడు. కాబట్టి ఒక్కడికి ఒక సీజన్ ఉన్నట్టుగా ఇది నేను స్వీట్స్ తినే సీజన్ అనమాట. సో రియాక్షన్ ఓకే, ప్రాంక్ రియాక్షన్ అంత బాగా రాకపోయినా మొత్తానికి మా షాపింగ్ బ్లాగ్ అయితే ఇలా అయింది. తర్వాత డెకరేషన్ ఎలా చేస్తాం, పూజ ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ బ్లాగ్స్ లో చూద్దాం. ఫ్రెష్. సరే అండి, నేను కూడా మేకప్ తీసి ఇంకా రెస్ట్ తీసుకుంటాం, ఫుడ్ అవి తినేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.